మార్గము, యేసు మార్గము, పరమ మార్గము, ఇది జీవ మార్గము, దైవ మార్గము, యేసు మార్గము, ఆత్మ మార్గము, పవిత్ర మార్గము, యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము, యేసే సర్వము. దైవ మార్గం అనే టీవీ ప్రోగ్రాం చూస్తున్న మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులు దేవాదేవుడు బహుగా దీవించి ఆశీర్వదించి వర్ధలు చేయనుగాక. నేటి అంశం సువార్త, దాని ప్రాముఖ్యత. సువార్త అంటే ఏమిటి అనేది మనం నేర్చుకున్నాం. దాని ప్రాముఖ్యత గురించి కూడా నేర్చుకున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 1:16లో నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీకు దేశస్థునికి రక్షణ కలుగజేయు శక్తి అయి ఉన్నది. అంటే దేవుని చేత పిలువబడి ఏర్పరచబడిన అబ్రహాం కుమార్తెల్ని రక్షించే శక్తి గల సాధనమై ఉన్నది. అన్యులుగా ఉన్న మనందరినీ కూడా గ్రీక్ దేశస్తులు కానివ్వండి, భారతీయులు కానివ్వండి, చైనా వాళ్ళు కానివ్వండి, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో ఉన్న ప్రతి వ్యక్తిని రక్షించే శక్తి గల సాధనమై ఉంది. అంటే ఎలా రక్షిస్తుంది? సువార్త రక్షిస్తుందా? కాదు. సువార్త అనగా దేవుని మాటల్ని ఇతరులకు చెప్పే మార్గం. ఆ మాటలు వినుడి ద్వారా నమ్మి రక్షించబడేవారుగా ఉంటారు. దేవుని మాటను ప్రకటించుట సువార్త. ఆ మాటలను విని నమ్మి రక్షించబడిన వారు అనేకులు ఉన్నారు. సువార్త అనగా దేవుని మాటలను ప్రకటించుట, దేవుని మాటలను చెప్పుట. ఆ మాటలను చెప్పుట ద్వారా విన్నవారు విశ్వసించి దేవుని నమ్మి రక్షించబడిన వారే ఉంటారు అనేది మనం నేర్చుకుంటున్నాం. ఏమిటా సువార్త? ఎలా రక్షించబడతాం? రోమీయులకు రాసిన పత్రిక 5:19లో యేసుక్రీస్తు విధేయత వల్ల అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. యేసుక్రీస్తు శిలువలో విధేయతను చూపించాడు, మరణిస్తూ కూడా విధేయతను చూపించాడు. మరణముకు తన శరీరమును, తన రక్తమును సమర్పించాడు. ఆయన చనిపోయారు మానవుడు కూడా. ఆ మానవుని రక్షించుటకు తాను బలి పశువుగా అర్పించబడ్డాడు. ఏటేటా దహన బలి ఇవ్వాలి, కానీ యేసుక్రీస్తు తన శరీరమును, రక్తమును శిలువలో దహన బలిగా అర్పించడం ద్వారా ఈ మాటలు విని నమ్మిన వారు నీతిమంతులుగా చేయబడతారు. ఆయన ఎందుకు చచ్చిపోయాడండి? మత్తయి సువార్త 1:27లో తాను సృష్టించిన తన ప్రజలను వారి పాపం నుండి ఆ భగవంతుడే రక్షించును, ఆయనే రక్షించును, ఆయనకి యేసు అని పేరు పెట్టుదురు. అంటే మానవుల యొక్క పాపమును క్షమించుటకు ఆయనకు అధికారం కలదు అనేది మనం నేర్చుకుంటున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 4:25లో మన పాపం నిమిత్తము యేసుక్రీస్తు అప్పగింపబడి మనల్ని నీతిమంతులుగా తీర్చబడుటకే లేపబడింది. శిలువలో చనిపోయిన యేసుక్రీస్తు, సమాధి చేయబడిన యేసుక్రీస్తు 3వ రోజున లేచాడు. అలాగే ఎవరైతే యేసు ప్రభువును నమ్ముకుంటారో, పాపం నొప్పుకొని పాప క్షమాపణ పొందుతారో వారు చనిపోయినప్పుడు యేసుక్రీస్తు వచ్చినప్పుడు వారు లేపబడతారు. లేపబడి దేవుడుండే పరలోక రాజ్యానికి వీరు కూడా చేర్చబడి యుగయుగములు అక్కడ జీవించేవారుగా, దేవునితో నివాసం చేసేవారుగా ఉంటారు అనేది మనం నేర్చుకుంటూ ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 6:10లో యేసు చనిపోటు చూడగా పాప విషయమై, అంటే మానవుల పాపం విషయమై
మానవుల పాప విషయమై ఒకే ఒకసారి ఆయన చనిపోయాడు. అంటే ఎవరైతే నమ్ముతారో ఈ మాటలను వారు రక్షించబడతారు. అసలు పాపం చేయటం కారణం ఏంటంటే మన శరీరంలో ఉన్న రక్తమే కారణం. ఒక కుర్రాన్ని తిట్టారనుకోండి, వాడు రాయి పెట్టి కొడతాకి ప్రయత్నం చేస్తాడు, రాయిని అందుకుంటాడు, గిరాటేస్తాడు ఫాస్ట్గా. అదే ఒక ముసలాన్ని తిట్టారనుకోండి మీరు, ఆయన రాయ ఎత్తేపాటికి మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు. అంటే ఆయనలో రక్తం ఉడికిపోయింది, కుర్రవాళ్ళు వేడి రక్తం ఉంది. అంటే మానవుడు పాపం చేయటం కారణం మనిషిలో ఉన్న రక్తమే అనేది మనం వింటూ ఉన్నాం. ఆ రక్తాన్ని ఆయన శిలువలో కార్చినట్టుగా ఇంతకుముందు మనం విన్నాం. రోమిలకు రాసిన పత్రిక 6:11 మీరును పాప విషయమై చనిపోయిన వారుగాను దేవుని విషయమై క్రీస్తునందు సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. అంటే క్రైస్తవ కుటుంబంలో పుట్టిన నీవు లోకస్తులుగా జీవిస్తానికి వీల్లేదు. నువ్వు పాపంలో చచ్చిపోయావు, లోకంలో చచ్చిపోయావు, లోక ఆశలో చచ్చిపోయావు. నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? క్రీస్తు యేసునందు రక్షించబడి ముద్రింపబడిన వాడుగా ఉన్నావు, ముద్రింపబడిన దానిగా ఉన్నావు. మనం క్రీస్తు కొరకు బ్రతికేవారుగా మనం ఉండాలి, క్రీస్తు పరిచర్య చేసేవారుగా ఉండాలి, దేవుని సేవ చేసేవారుగా మనం ఉండాలి అనేది మనం నేర్చుకుంటున్నాం. రోమిలకు రాసిన పత్రిక 6:13 మనకు కొన్ని అవయవాలు ఇచ్చాడు. ఎన్ని అవయవాలు? చేతులు, కాళ్ళు, కళ్ళు, ఈ శరీరం. ఈ శరీరం మనం ఈ శరీరాన్ని ఎలా వాడుకోవాలి ఇక్కడ రాస్తున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 6:13 మీ శరీరమును, మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మన అవయవాలు దేవునికి, దేవుని పని కొరకు అప్పగించే వరకు ఉండాలి. 2 కాళ్ళు లేవు, చేతులు మాత్రం ఇంతవరకు ఉన్నాయి. ఒక ఆమె రక్షించబడింది, దేవుని మాటలో విని దేవుని అంగీకరించి తాను రక్షించబడింది. రక్షించబడిన తాను కూడా సువార్త సేవ చేయాలని ఆశ కలిగి ఉంది. పాస్టర్ గారు దగ్గరికి వెళ్ళి అందరూ వెళ్ళిపోయిన తర్వాత నాది ఒక చిన్న మనవి సార్ అని ఆయనతో కొన్ని మాటలు చెప్పింది. ఏ మాటలు? బాగా రద్దీగా మన సిటీలో ఉన్న ప్రాంతంలో నాకు మొదటి అంతస్తులోనో రెండో అంతస్తులోనో కిటికీ దగ్గర ఒక పెద్ద కుర్చీ వేసి నేను కూర్చుని సువార్త కరపత్రాలు ఆ కిటికీలు వేస్తే ఆ దారిలో పడాలి, అది తీసుకున్నట్టు వెళ్ళేవాడు చదవాలి. అటువంటి బిల్డింగ్లో నాకు ఒక రూమ్ ఇప్పిండి అని ఆయన్ని అడిగింది. మంచి కోరికే కోరేవమ్మా, నేను వచ్చే ఆదివారం నాడు సంఘంలో ప్రకటిస్తాను, అందరూ ప్రయత్నం చేస్తారు. మంచి సెంటర్లో మొదటి అంతస్తులోనూ రెండో అంతస్తులోనూ బాగా రష్గా బాగా రద్దీగా ఉన్న ప్రాంతంలో ఒక రూము నీకు మేము చూస్తామని చెప్పాడు. ఆయన అన్నట్టుగా నెక్స్ట్ సండే అందరి మధ్య అనౌన్స్ చేశాడు, అందరి మధ్య చెప్పాడు. ఏమని? మన చర్చి మెంబర్ అయిన ఫలానా సిస్టర్ గారు ఒక రూమ్ కావాలని కోరారు. అది మన సిటీలో సెంటర్గా ఉన్న ప్రదేశం, బాగా రద్దీగా ఉన్న ప్రదేశంలో ఒక మంచి బిల్డింగ్ చూసి మనం ఆమెకు అద్దెకి ఇప్పించాలి. మీ ప్రయత్నం మీరు చేయండి, నా ప్రయత్నం నేను చేస్తాను. ఆ ఉద్దేశం ఏంటంటే ఈ మొండి చేతులతో కరపత్రాలు తీసుకుని అలా ఇటుకలు వేస్తుందట. ఆ కరపత్రాలు చదివిన వాడు రక్షించబడ్డాలనేది ఆ ఉద్దేశం. రాత్రంతా ప్రార్థన చేసి పగలంతా ఈ పని చేస్తానని ఆమె నన్ను అడుగుతూ ఉంది. కనుక ఆమె మనవని మీ అందరికీ నేను చెబుతున్నాను అని చెప్పాడు. వాళ్ళందరూ ప్రయత్నం చేసి బాగా మనుషులు తిరిగే ప్రదేశంలో ఒక బిల్డింగ్లో రెండో అంతస్తులో ఈమెకు ఒక రూమ్ని అతికిచ్చారు.
ఒక పెద్ద స్టూల్ చేపించారు. ఆ స్టూల్ ఎక్కుటకు కావాల్సిన వసతులు కూడా వారు ఏర్పాటు చేశారు. ఎవరున్నా లేకపోయినా ఆ స్టూలు ఎక్కి కూర్చుని ఆ కరపత్రాలు వేసుకునేట్టుగా వారు చేశారు. కావలసిన కరపత్రాలు ఇచ్చారు. ఆమె రాత్రి ప్రార్థన చేసి పొద్దున్నే కరపత్రాలు ఆ కిటికీలోంచి వేసేది. కొందరి మీద పడేవి, కొందరికి పక్కన పడేవి, కొందరికి ఆల్రెడీ దారిలో పడి ఉండేవి. కొందరు ఆ కరపత్రాలు తీసుకుని చదువుకుంటూ ఉండేవారు. ప్రతి సంవత్సరం ఆ టౌన్లో ఒక మీటింగ్ జరుగుతుంది, సువార్త మీటింగ్. ఆ సంవత్సరం కూడా సువార్త మీటింగ్ జరిగింది. చాలామంది మా దగ్గరికి వచ్చి ఏమన్నారంటే, ఫలానా బిల్డింగ్ దగ్గర మేము నడుస్తుండగా మాకు ఒక కరపత్రం దొరికింది. ఆ కరపత్రం మేము చదువుకుని యేసు ప్రభువుని తెలుసుకుని తర్వాత బైబిల్ చదువుతాం, చర్చికి వెళ్తాం, మేము ఆ విధంగా రక్షించబడ్డామని సాక్ష్యం చెప్పారు. అంటే కాళ్ళు చేతులు లేని ఆమె అంత సేవ చేస్తే కాళ్ళు చేతులు ఉన్న నీవు దేవుని పట్ల అశ్రద్ధగా, ఆయన పని పట్ల అశ్రద్ధగా ఉన్నావు. మీరు ఆలోచించుకోమని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. గర్భఫలం నిలవని ఒక స్త్రీని గురించి నేను చెప్తాను. బాగా సన్నగా ఉండేది, గర్భకోశం బాగా పెరగలేదు, కాన్పుడు పోతూ ఉండే ఆమె అన్యురాలు, దేవుని ఎరగని స్త్రీ. అయితే ఆమె కాన్పు పోయినప్పుడు హాస్పిటల్ ఉన్నప్పుడు ఎవరో ఒకరు నూతన నిబంధన ఇచ్చారు, న్యూ టెస్ట్మెంట్ ఇచ్చారు. దాన్ని చదువుతూ ప్రారంభించింది. ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాననే మాట ఇవిని ఆదరించింది. దేవుడు నాకు పిల్లనిచ్చి విశ్రాంతిని ఇస్తానని ఆమె నమ్మింది. అలాగే ఆ పుస్తకం మూసేసి నేను పిల్లల పుట్టని స్థితిలో ఆ ప్రయాసలు నేను ఉన్నాను, నాకు ఒకళ్ళిద్దరు పిల్లలు ఇస్తే నేను చనిపోయే వరకు కూడా మీ సేవ చేస్తానని చెప్పి దేవునితో మనసులో ప్రమాణం చేసుకుంది. ఇంటికి వెళ్ళిపోయింది. ఒక 8 నెలలకు మళ్ళీ గర్భవతి అయింది. 8 నెలలకు గర్భవతి అయింది. మగపిల్లాడు పుట్టాడు, బాగానే పుట్టాడు. మరలా కొన్ని నెలల తర్వాత మళ్ళీ గర్భవతి అయింది. ఆ శిశువు బాగా పెరిగాడు, 2వ కొడుకు పుట్టాడు. వీళ్ళిద్దరు పుట్టిన తర్వాత ఆమె పాలు పోసేవారు, ఆమెకి ఇస్త్రీ చేసేవారు, కూరగాయలు అమ్మేవారు. వీళ్ళందరినీ పోజేసేది. పోజేసి ఒక్కొక్కరితో మాట్లాడేది. అమ్మ, నీ కూరగాయలన్నీ అమ్మి మా ఇంటికి రా, నీకింత అన్నం పెడతా. బాబు, శుక్రవారం మీ ఇంటికాడ తినొద్దు, నీ స్త్రీ అంతా అయిపోయిన తర్వాత భోజనం టైంకి మా ఇంటికి రా. పాలు పోసే అబ్బాయితో, నీ పాలన్నీ అయిపోయిన తర్వాత నువ్వు ఈరోజు శుక్రవారం నాడు ఇంటికి వెళ్ళొద్దు, మా ఇంటికి రా, నీకు ఇంత అన్నం పెడతానండి. అలా కొన్ని దేవుని మాటలు వారికి చెప్పి దేవుని తట్టు తిప్పింది. ముగ్గురల్లా 30 మంది అయ్యారు. ఈరోజు 200 కుటుంబాలు అయ్యాయి. మరి ఆమె నాగోల్ ప్రాంతం హైదరాబాద్లో ఉంటుంది. ఆమె వాక్యం చెప్పదు, భర్త కూడా వాక్యం చెప్పడు. కానీ సినిమా అంతా మందిరం కట్టారు. దేవుని సువార్త యందు ఆసక్తి కలిగిన వారు ఆ పని చేస్తూనే ఉంటారు. ఆ విధంగా దీవించబడతా ఉంటారు. మనం కూడా దేవుని పని చేసేవారుగా, దేవుని కొరకు జీవించేవారుగా, మన అవయాల్ని 10వ వంతు టైం దేవునికి ఇచ్చి ముందుకు సాగేవారుగా ఉండాలి. అంటే ప్రార్థనలో, బైబిల్ చదువుట్లో మీ టైంని ఆయన కేటాయించండి. ఆటోమేటిక్గా వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడతారు, ప్రార్థన ద్వారా మిమ్మల్ని బలపరుస్తారు. ఎప్పుడైతే మీరు రక్షించబడతారో మేము ఎవరని చెప్పక్కర్లే, మీరే పరిగెత్తుకెళ్ళి దేవుని సేవ చేస్తారు. సువార్త క్రమం
అంటే సువార్త ఎలా ప్రారంభించబడుతుంది, ఎలా ముందుకు వెళుతుంది? రోమిలకు రాసిన పత్రిక 10:19లో దేవుని గురించి వినని వారికి ఎట్లు విశ్వాసం కలుగుతుంది, ప్రకటించేవారు లేకుండా వారు ఎట్లా వింటారు అంటే ప్రకటించేవారిని దేవుడు పంపాలి అని పౌలు గారు రాస్తున్నాడు. యెషయా గ్రంథము 52:7లో సువార్త ప్రకటించువాని పాదములు ఎంతో సుందరములై ఉన్నవి. సువార్తను ప్రకటించేవారుగా ఉండాలి, వారి పాదములు ఎంతో సుందరములై ఉన్నాయి. వినుట ద్వారా వాక్యం సాక్ష్యం చెప్పుడు ద్వారా దాన్ని విన్నవారు లో విశ్వాసం కలుగుతుంది. విశ్వసించిన వారు రక్షించబడతారు. రక్షించబడిన వారు విశ్వాసులుగా పిలువబడతారు. వారు సంఘములో పునాదిగా ఉంటారు, సంఘ పరిచర్య చేసేవారుగా ఉంటారు. దేవుని బిడ్డలుగా, దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా సంఘములో ప్రతి ఆదివారం బలపరచబడి దేవుని ఎదిగేవారుగా ఉంటారు. గృహ కూడికల ద్వారా వాక్యం విని ఎక్కువగా బలపడేవారుగా ఉంటారు. హైదరాబాద్లో ఒక పాస్టర్ గారు స్లమ్లో ఉండేవాడు, గుడిసెల్లో ఉండేవాడు. ఆయన ఒక మెగాఫోన్ కొనుక్కున్నాడు. రోజు ఒక అరగంట 45 నిమిషాలు యేసుప్రభు మాటలు అందరూ చెబుతూ తిరుగుతూ ఉండేవాడు. ఒకరోజు వారింటికి బంధువులు వచ్చారు. ఉదయం వచ్చిన వారు సాయంకాలం వరకు ఉండి రాత్రి భోజనం చేసి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళేపాటికే దాదాపు 11:30-12 అయింది. అరే ఈరోజు 12 అయిపోతుంది, నేను సువార్త ప్రకటించలేదు అని చెప్పి పడుకుందామని అనుకుంటూ ప్రయత్నం చేస్తున్నాడు. నిద్రపట్టలేదు, నేను సువార్త ప్రకటించలేదని చెప్పి లేచి ఆ మెగాఫోన్ తీసుకెళ్ళి ఈ అర్ధరాత్రి కాడ మళ్ళీ ప్రకటిస్తాం ప్రారంభించాడు. ప్రకటించి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని బట్టలు మార్చుకొని మంచం మీద అట్లా వాలాడు. ఒక అబ్బాయి వచ్చి తలుపు కొడతా ఉన్నాడు. తలుపు తీస్తే ఒక యవనస్తుడు, ఏంటయ్యా అన్నాడు. నాకు ఎంతో అలజడిగా ఉంది, నేనెంతో ఇరుకులో ఉన్నా, ఎంతో ఇబ్బందిలో ఉన్నా, నాకు మీ యేసుప్రభు సహాయం చేస్తాడా? కూర్చోబెట్టి దేవుని మాటలో చెప్పి అతనికి ప్రార్థన చేసి పంపించాడు. అతని తర్వాత ఈయన దగ్గరికి వచ్చి దేవుని మాటలు వినేవాడు. రక్షించబడి సంతోషంగా సమాధానంగా ఈ రోజుల్లో ఆయన ఉంటున్నాడు. సువార్త ప్రకటన ద్వారా మానవులు రక్షించబడతారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:21 సువార్త ప్రకటన అను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయా సంకల్పమై ఉన్నది. యేసుప్రభు మన కొరకు వచ్చారు, చనిపోయారు, ఆ రక్తాన్ని కార్చారు, ఆయన చనిపోయి తిరిగి లేచాడు అనే ఈ సువార్త అనే ఈ వెర్రి మాటల ద్వారా మానవులు రక్షించబడుతున్నారు. దేవుని దయా సంకల్పం వారు నెరవేరుతుంది మానవులు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను కర్నూలులో 20 సంవత్సరాల కిందట ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ బోధకుడు యేసు ప్రభు గురించి బాగా చెప్పాడు. ఆ రోజు యేసు ప్రభు ఎవరు, ఎందుకు వచ్చారు, ఆయనకి మనకు ఉన్న రిలేషన్ ఏంటి, ఆ నమ్మితే నీకేం జరుగుతుంది లాభం, నువ్వు ఎలా మారుతావు, ఎలా వర్ధిల్లుతావు అని చెప్పినప్పుడు వచ్చిన 3000 మందిలో ఆ ప్రసంగం అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు.
ఒక వ్యక్తి మాత్రం చివరి కుర్చీలో కూర్చుని ఏడుస్తూ రొమ్ములు కొట్టుకుంటున్నాడు. నేను పాపిని, నన్ను క్షమించు, నేను పెద్ద రౌడీని, నన్ను క్షమించు అంటున్నాడు. 3 గంటల వరకు ఏడ్చి గుండె ఆగిపోయి చచ్చిపోయాడు. సువార్త అనే వెరితనం, సువార్త ప్రకటన అనే వెరితనం మానవుని రక్షించేదిగా ఉంది. చెప్పేవారుగా ఉండాలి. పౌలు ఎటువంటి సువార్త సేవ చేశాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:19 సువార్తను ఉచితంగా ప్రకటించుటయే నా జీతం అన్నాడు. మా ఇంటికి వస్తే నాకేం పెడతాం, మీ ఇంటికి వస్తే నాకేం ఇస్తాం అనే పాస్టర్లు ఈరోజు బయలుదేరారు. పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ ఆదివారం నాడు చికెన్ కొనాలంటే డ్రెస్ వేసుకొని, విజిల్ వేసుకొని, కర్ర వేసుకొని బయలుదేరినట్టుగా ఈరోజు పాస్టర్స్ సంచులు వేసుకొని బయలుదేరుతున్నారు. కానీ పౌలు గారు ఏమంటున్నాడు? సువార్తను ఉచితంగా ప్రకటించుటే నా జీతం. అంటే ఏదో ఒక పని చేసుకుంటూ దేవుని సేవ చేసేవారుగా మనం ఉండాలి. ఈ అధ్యాయంలోనే పైన రాశాడు, సువార్త పనిచేయవాడు జీతానికి పాత్రుడు అన్నాడు. అంటే వారు ఇస్తే మీరు తీసుకోవాలి. దశంభాగం ఇవ్వకపోతే రోగాలు వస్తాయి, దశంభాగం ఇవ్వకపోతే నాశనం అవుతారు. ఇటువంటి బోధలు ఎవరు చేయకూడదు. ఎదుటివారి బలహీనతని సొమ్ము చేసుకోకూడదు. ఎందుకంటే దేవుడు ఉచితంగా గాలిని, నీటిని, నీ శరీరము, నీ ఆకారమును, నీ కుటుంబాన్ని నీకు ఇచ్చాడు. ఆయనకు ఒక్క పైసా ఇవ్వలేదు నువ్వు. అంత ఉచితమైన దేవుని సన్నిధిలో మనం ఈ భూలోకంలో బ్రతుకుతున్నాం. నీతి న్యాయం కలిగి, దేవుని కలిగి, క్రమశిక్షణతో దేవుని కృపలో బ్రతికేవారుగా ఉండాలి. 17 మే 2019 నాడు బెల్గాం దగ్గర ఉన్న గోకక్ ఫాల్స్ సువార్తకు నన్ను పిలిచారు. అది చాలా దూరం కాబట్టి 2 రోజులు ట్రైన్లో వెళ్ళాలి, 2 రోజులు ట్రైన్లో రావాలి. అంత ప్రయాస ఏం పడతావు అని చెప్పి విమానంలో వెళ్ళి విమానంలో వచ్చాను. వారి దగ్గర ఒక రాగి పైసా కూడా నేను తీసుకోలేదు. దేవుడు ఉన్నతమైన విద్యనిచ్చి, ఉన్నతమైన స్థితిగతులు ఇచ్చి నాకు ఈ భూలోకంలో ఆయన కొరకు సాక్షిగా ఉండాలి. బలా మంచి దాసుడిగా మనం బ్రతకాలి. ఉచితంగా సువార్త ప్రకటిస్తే పౌలు వెర్రివాడు అనుకుంటున్నారా? దానివల్ల ఎంత లాభం చూద్దాం. ఉచితంగా సువార్తను ప్రకటించడం వల్ల కలిగే లాభాలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4:6లో నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, నేను చచ్చిపోయే టైం వచ్చేసింది అంటున్నాడు. ఓ తిమోతి, పౌలైన నేను చనిపోబోతున్నాను. 4 ఏళ్ళు ఈ భూలోకంలో యవన కాలం నుంచి వృద్ధుడుగా ఉన్న నేను మంచి పోరాటం పోరాడి తిని, దేవుని కొరకు మంచి పోరాటం పోరాడానయ్యా అంటున్నాడు. విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగు కడముట్టించింది. ఈ పరుగు ఇద్దామన్నా కాళ్ళు ఎమట రాలేదు, చేతి ఎమట రాలేదు, నా పని అయిపోయింది, సమాప్తం. కానీ ఇది మనం బాగా గమనించాలి. 4:8లో చనిపోయిన తర్వాత నాకు జీవ కిరీటం ఉంచబడింది. అబ్బా, చనిపోతున్నాను బాధ లేదు నాకు. జీవ కిరీటం నా శిరస్సుకు పెట్టబడుతుంది. ఎంత ధన్యకరమైన జీవితం! ఈ లోకాన్ని, ఈ పెంటని నమ్ముకొని జీవించేదానికంటే దేవుని కలిగి, మీ అవయవాలను దేవునికి పెట్టుబడిగా పెట్టి, మీ యొక్క బ్రెయిన్ని, మీ ఆలోచనని ఉన్నతమైన దేవుని కొరకు వాడాలని, తద్వారా మీరు మీ కుటుంబ సభ్యులు బహుగా దీవించి ఫలించాలని నేను ఆశిస్తున్నా. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని బహుగా దీవించి ఆస్వాదించి వర్ధిల్లు చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి, మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించిన మా ప్రభువా,
మీ పరిశుద్ధ నామమునకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈరోజు ప్రభువా మీ నామపేట చెప్పబడిన వాక్యం ద్వారా మీరు నాతో మా అందరితో కూడా మాట్లాడమని వేడుకుంటున్నాం. మాతో మాట్లాడినందుకు మీ స్తోత్రం. వినే వారందరితో కూడా మీరు మాట్లాడమని కోరుతున్నాం. మిమ్మల్ని ఎదిగిన మేము గురించి ఇతరులకు చెప్పేవారుగా ఉండుటకు మమ్మల్ని ఆయత్తపరచమని వేడుకుంటున్నాం. జీవ గ్రంథంలో మా పేర్లు లిఖించబడేట్టుగా, జీవ కిరీటం పొందేటట్టుగా ఈ లోకములో మీ సన్నిధిలో మేము నీతిగాను యథార్థతగాను మిమ్మల్ని కలిగిన వారుగా మా అవయములు మీకు అప్పగించి ముందుకు సాగే కృపను విన్న ప్రతి ఒక్కరికి వారి వారి కుటుంబ సభ్యులకి దయచేయమని వేడుకొంచున్నాం. ప్రతి రోగమును, ప్రతి కష్టమును, ప్రతి బాధను, ప్రతి నష్టమును యేసుక్రీస్తునపుట విడుదల చేయమని వేడుకొంచున్నాం. మీ శక్తి ప్రభావం, మీ కృపా సత్యములు విన్న ప్రతి ఒక్కరికి సదాకాలం తోడునేగాక. ఈ కొద్ది ప్రార్థనప్పుడు యేసుక్రీస్తునపుట అడిగి వేడుకొంచున్నాం. ఆమేన్. మా అడ్రస్ దైవ మార్గం, ప్రొఫెసర్ ఏఎంకే ప్రసాద్, C102 రవీంద్రనగర్ కాలనీ, హబ్సిగూడ పోస్ట్, హైదరాబాద్, తెలంగాణ 5,07,000.